అందరికీ నమస్కారం. ప్రైమ్ టైమ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోన ప్రధానంగా 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 14 అసెంబ్లీ స్థానాల్లోన 12 అసెంబ్లీ స్థానాలు గెలిచాయి. గెలిచిన తర్వాత కర్నూలు జిల్లాలో ఏ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి దక్కబోతుంది. ఎందుకంటే ఈ రోజు సాయంత్రానికల్లా ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎలా అంటే ఇప్పుడు కర్నూలు జిల్లా పైన ప్రత్యేక ఫోకస్ పెట్టారు. గతంలో కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాకి 2 మంత్రి పదవులు అనేటివి ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు 2 మంత్రి పదవులు ఇస్తారా, ఒకరికే ఇస్తారా, ఏ సామాజిక వర్గానికి ఇస్తారు, ఆర్యవైశ్య సామాజిక వర్గానిక, వాల్మీకి సామాజిక వర్గానిక, లేక రెడ్డి సామాజిక వర్గానికి అనేది కీలక చర్చ జరుగుతుంది. కర్నూలులో ప్రస్తుతం చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్, నంద్యాల జిల్లాలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎవరికి మంత్రి పదవి వరించబోతుంది, ఏ సామాజిక వర్గానికి ఇస్తారు, ఇక్కడ బీసీ సామాజిక వర్గానిక, ఆర్య సామాజిక వర్గానిక, రెడ్డి సామాజిక వర్గానిక అనేది కీలక చర్చ జరుగుతుంది. మొత్తం కర్నూలు జిల్లాలోన 11 టీడీపీ పార్టీ గెలుచుకుంటే ఒక అసెంబ్లీ అది ఆదోని నియోజకవర్గంలో బీజేపీ పార్టీ గెలుచుకునింది. 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునింది. ఒకటి వచ్చేసి ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మంత్రాలయం వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది గెలుచుకుంది. అంటే ఈ ఉమ్మడి కర్నూలు జిల్లాలోన టీడీపీ పార్టీని మరింత బలం చేకూర్చాలనే ఉద్దేశంతోన ఇక్కడ 2 మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందనేది కీలక చర్చ సాగుతుంది. అంటే ఆర్య వైశ్య కోటాలోన ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మన కర్నూలు టీడీపీ ఎమ్మెల్యే టీజీ భరత్ ఆయనకి ఇస్తారా, లేకపోతే ఆర్యవైశ్య సామాజిక వర్గం నుంచి ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని కీలక నిర్ణయం అయితే జరుగుతుందని సమాచారం. కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ గాను, లేక ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట ఎమ్మెల్యే శ్రీరామ్ చిన్నతాతయ్య గాను తీవ్రంగా మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఈ సామాజిక వర్గం నుంచి లోకేష్ కి సన్నిహితుడుగా ఉండి బలమైన రాజకీయ కుటుంబం నుంచి వ్యక్తిని కావడం చేత మంత్రి పదవి కోసం సర్వశక్తుల ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది ఈయన జగ్గేపేట ఎమ్మెల్యే. అలాగే 1999లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీజీ వెంకటేష్ టీడీపీ పార్టీ తరపున పోటీ చేసి ఆ నియోజకవర్గంలో గెలుపొందారు. 25 ఏళ్ల తర్వాత కుమారుడు టీడీపీ పార్టీ నుంచే పోటీ చేసి కర్నూలు నియోజకవర్గం నుంచే గెలిచారు టీజీ భరత్. జిల్లా కేంద్రంలో తేదేపాన బలోపేతం చేసేందుకు వీలుగా భరత్ కు మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి ఇంకొక విషయాన్ని తీసుకున్నట్లయితే ఎమ్మెల్సీ కోటాలో కూడా ఒక మంత్రి ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే స్పష్టంగా వినిపిస్తున్న మాట. మరి ఎమ్మెల్సీ కేటగిరీ నుంచి కూడా సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ బీటీ నాయుడు పేరును సైతం కీలకంగా చర్చిస్తున్నట్లు వస్తున్న మనకు సమాచారం. అలాగే ఉమ్మడి జిల్లాకు 2 మంత్రి పదవులు తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అదృష్టం ఎవరికి వరించబోతుందో అన్నది కీలక అంశంగా మారింది. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో అన్ని వర్గాలకు న్యాయం చేసేలా, సామాజిక న్యాయం చేసేలా టీడీపీ పార్టీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి 2 వ్యక్తులు ఉన్నారు. డోన్ ఎమ్మెల్యేగా గెలుపొందిన కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి సీనియర్ నేతగా గుర్తింపు పొందగా, బీసీ జనార్దన్ రెడ్డి అధిష్టానానికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తిగా పేరుంది. రాయలసీమలో తేదేపా పార్టీకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా పార్టీ ఆయన సేవలు వినియోగించుకుంది. పార్టీ తరపున పలు కార్యక్రమాలు చక్కబెట్టేందుకు వీలుగా ఆయన్ను పంపేవారు. ఇలా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో వారిలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలన్న అంశం అధిష్టానానికి సవాలుగా మారిందన్నారు. ఒక టీజీ భరత్ కా, లేకపోతే బీటీ నాయుడుకా వాల్మీకి సామాజిక వర్గం నుంచి, లేకపోతే బీసీ జనార్దన్ రెడ్డికా, లేకపోతే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డికా అన్నది కీలక చర్చగా మారింది. ఇదన్నీ ప్రధానం లాస్ట్ కి సాయంత్రానికల్లా ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రేపు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేసరికి ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. ఈ ప్రక్రియలోన కర్నూలు జిల్లాకి ఎంతమందికి అవకాశం కల్పిస్తారనేది వేచి చూడాల్సి ఉంది.